బ్రాంబల్, ఈ రోజు ఈ సందర్ని చూస్తే చాలా వింతగా లేదు. ఏం వ్యత్యాసం? సైలెంట్ గా ఉంది. సరే పర్వాలేదు, ఎవరు లేనందువల్ల మన పని చూద్దాం రా. మనం జాలీగా ఉండొచ్చు. అందరూ వినండి, అందరూ కలిసి బ్లాక్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేద్దాం. అందరి ముఖంలో మసిపోయడానికి నేను వస్తున్నా. నేను వచ్చేసాను. ఓ, నేను అందరి ముఖంలో పోయబోతున్నా. అవును అన్నయ్య. ఇదిగో నువ్వు కూడా పూసుకో. నేను కూడా పూస్తాను. ఇదిగో చూసావు కదా? నేను కూడా పూస్తాను. నేను కూడా అదే చేయాలి. ఈ రోజు ఏదో బ్లాక్ ఫెస్టివల్ అంట. అందరు ముఖంలో ఇలా బొగ్గు పూసుకుంటే మర్యాదగా ఉంటుందంట. నిజంగానా? బాగుందే అన్నయ్య, మనం కూడా ట్రై చేద్దాం రా. సరే, రా మనం వెళ్దాం. జాలీ. రైట్. ఎవరు లేరు. ఇలా చూడు బ్రాంబల్. త్వరగా వాళ్ళ చేతిలో ఉండేది మన ఇంట్లో ఉందని చూడు. ఓకే. అది సరే, ఇక్కడ ఏముంది? ఆ, ఇది ఏదై ఉంటుంది. సరే చూద్దాం. ఆ, తప్పకుండా ఇది అయి ఉండదు. ఒకవేళ ఇదై ఉంటుందా? ఇదేంటి? ఇది జామ్ లాగా ఉంది. బ్రాంబల్, రా మనం వెళ్దాం. ఓకే. ఇంకా కాల్నే లేదే. అయి ఇక్కడ స్టవ్ ఉంది. ఇందులో చాలా ఉంటాయేమో. అరే, మనం బాగా మేనేజ్ చేస్తున్నాం కదా. ఓయ్, లోపల ఏదో శబ్దం వినపడుతుంది చూడు. రే అన్నయ్య, ఏం చేయాలరా? బ్రాంబల్, మనం దాక్కుందాం. ఓకే. అక్కడ ఏమి దాక్కోవద్దు. కానీ సరే, రే అన్నయ్య, లోపలికి పోలేకపోతున్నాను. నన్ను దోసే. త్వరగా రా, లోపలికి వెళ్ళు. నొప్పిగా ఉంది. ఆ. నిప్పు పైకి వస్తుంది బ్రాంబల్. జారుతుంది. బ్రాంబల్, నేను ఎక్కువ తినొద్దని చెప్పాను కదా. పైకి ఎక్కురా. అదే ట్రై చేస్తున్నా. రే అన్నయ్య, మనం సాధించాం. అవును తమ్ముడు. మంచి వేళ బయటికి వచ్చేసాను. రే అన్నయ్య, నిన్ను తర్వాత కలుస్తా. బాయ్. ప్రియమైన హంటర్ వేక్, ఈ లెటర్ ను చదివేటప్పుడు నేను వెకేషన్ లో ఉంటాను. నేను వచ్చి నేను కలవాలనుకుంటున్నా. ఇది నా రీసెంట్ ఫోటో. బాగానే ఉన్నాడు. హంటర్ వేగ్, ఎవరదే? ఎవరై ఉంటారు? ఖచ్చితంగా ఇది వాడే. అవునురా, వాడేరా. ఇంత త్వరగా వచ్చేసాడు. హాయ్. రా మిత్రమా, నువ్వు ఒక కాల్ చేస్తుంటే నేను వచ్చి పికప్ చేసుకుని ఉంటాను. రంగరంగను చాలా అందంగానే ఉన్నావు, కానీ వచ్చి ఇంకా నేను ఆ 2 ఎలుగుబంటుల్ని పట్టుకోలేదు. నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయాలి. ఓకే?
తప్పకుండా హెల్ప్ చేస్తాను. నిజంగానా? నువ్వు నిజంగా మంచి ఫ్రెండ్ అవే. నీకు అన్ని వసతులు నేను చేసి పెడతాను. బాగా ఎంజాయ్ చేయి. మనము వచ్చేసాం. ఓకే, మనమిద్దరం ఇప్పుడు కాస్త ఆడుకోవాలి. ఓకే, నువ్వు అది చూసుకో, నేను ఇది చూసుకుంటా. పని అయిపోయిందిరా. మంచి ప్లాన్ వేశాను. నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్. మనం ఫ్రెండ్స్ కదా. ఆ ఎలుక బంటలు ఇద్దరిని ముగించే సమయం ఇప్పుడు వచ్చేస్తుంది. మనం బ్లాక్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేద్దాం. ఇప్పుడు మీ అందరి మీద బొగ్గు పూయబోతున్నా. అవును, మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. నాకు తెలిసి వాడు ఏదైనా చిమ్లీలో దొరికిపోయి ఉంటాడు. సరే, బబ్లు ఇక్కడ లేదు కదా, తనకి బదులుగా నువ్వు ఎందుకు పట్టుకోకూడదు? మంచి ఐడియానే. నేను మిమ్మల్ని పట్టుకుంటా. ఇదిగో వచ్చేసా. పట్టుకున్నా. నన్ను పట్టుకొచ్చేద్దా? ముట్టుకోలేవే, ముట్టుకోలేవే. నేను వచ్చేసాను. మమ్మల్ని పట్టుకోలేవు. మిత్రమా, నువ్వు రెడీనా? ఓకే. అది హంటర్ విగ్. అందరూ పరిగెత్తండి. ఇది చాలా బరువుగా ఉంది. రే అన్నయ్య, నొప్పిగా ఉంది. మిత్రమా, నువ్వు పని మొదలు పెట్టు. సరే. మంచి తప్పించుకున్నా. నువ్వు ఎవర్రా? నేను వీడి అన్నని. అది బబ్లు. అవును, నేను నిన్ను మోసం చేశాను. నన్ను మోసం చేయడానికి నీకెంత ధైర్యం ఉంటుంది? ఇప్పుడు నువ్వు చేసిన దానికి అనుభవించాలి. రే అన్నయ్య, పరిగెత్తు. లేదు లేదు, బబ్లు. ఓ అర్రర్రే. మాట్లాడావు కదా, ఇప్పుడు దొరికావా? అన్నయ్య, నేను నీకు సాయం చేస్తా. అన్నయ్య, ఇది చాలా వెయిట్ గా ఉంది. నువ్వు దిగులు పడకు తమ్ముడు, కాస్త ఇక్కడ చూడు. హలో, ఇప్పుడు నీ కథ అయిపోయింది. వావ్, బబ్లు తెలివిగలవాడు. నువ్వే కదా తప్పు చేస్తావు, ఎదుగో తీసుకో. ఏయ్, నువ్వు ఇది తీసుకో. నిన్ను ఈజీగా కొట్టేశాను. సూపర్ నటాషా. హంటర్ విగ్. అర్రర్రే, నన్ను ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను వెళ్ళిపోతాను, నన్ను వదలండ్రా. వదలమని చెప్తున్నాను కదా, వినపడుతుందా లేదా? రే మిమ్మల్ని కానీ ఒక్కరోజు నా దగ్గర దొరుకుతారు. నన్ను పెట్టి ఏం చేస్తున్నారా మీరు? నన్ను వదిలేయండిరా. ఇలా చూడండి గాయ్స్, బ్లాక్ ఫెస్టివల్ ని మనము సెలబ్రేట్ చేయాలి. అవును, సెలబ్రేట్ చేసుకుందాం. నన్ను వదిలేయండిరా. వద్దురా, చెప్పేది వినండిరా.